ఇక నెల్లూరుకి మంత్రి పదవుల కేటాయింపుకి సంబంధించి అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి, మొత్తం అక్కడ 2 మంత్రి పదవులు దక్కినట్టుగా కనిపిస్తోంది. నారాయణ ఒకటి, ఆనం రామనారాయణ రెడ్డి ఒకటి. చెప్పండి దానికి సంబంధించి అప్డేట్స్. అయితే ఆమెని నెల్లూరు జిల్లాలో 2 మంత్రి పదవులు కూడా దక్కాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులకి ఎవరైతే సీనియర్లే వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మంత్రి పదవులను కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో కూడా చేర్చుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటు నారాయణకి గతంలో ఏ విధంగా అయితే 2014 టైంలో ఇచ్చినటువంటి మున్సిపల్ శాఖనే మరోసారి కూడా ఇస్తూ ఒక ఇది కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా కూడా అమరావతి రాజధాని నిర్మాణం పనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో నారాయణ కీలక పాత్ర పోషించాడు. అమరావతి రాజధాని నిర్మాణం, సిఆర్డిఏ పనులతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖను కూడా 2014 నుంచి 19 వరకు నారాయణ నిర్వర్తించినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ క్రమంలో 2024 కొత్త కేబినెట్ లో చంద్రబాబు నాయుడు మరోసారి మున్సిపల్ శాఖనే నారాయణకు కేటాయిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంతో పాటు అత్యంత త్వరలోనే రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డిఏలో కూడా కీలకమైనటువంటి ఇది కూడా అటు నారాయణకు కేటాయించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. దీంతో పాటు ఎవరైతే సీనియర్ మంత్రిగా కొనసాగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆనం రామనారాయణ రెడ్డి, ఇతను ఇప్పటికే ఆర్థిక శాఖతో పాటు అనేక శాఖల్లో కూడా కీలక మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. అయితే 2019లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో 2024లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి అనూహ్యంగా మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. దీంతో ఈయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖను కేటాయిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతల్ని ఆనం రామనారాయణ రెడ్డి నిర్వర్తించలేదు. అయితే ఈసారి మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవ్వడంతో కొంత జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు దేవాలయాల అభివృద్ధి ఇతరత్ర అంశాలపైన కొంత ముందు అడుగు వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిల్లాలో అనేక దశాబ్దాలుగా కూడా ఏదైతే పూజలకు నోచుకున్నటువంటి ఆలయాలు ఏది ఉంటాయో వాటిల్లో కూడా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటు నారాయణకి సంబంధించి రాష్ట్రంలోనే కీ రోల్ ప్రదర్శించబోతున్నారు. ఇటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా దేవాదాయ శాఖ చూస్తూనే జిల్లాలోని పార్టీ పరిస్థితులను కూడా పర్యవేక్షించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కే 2 మంత్రి పదవులకి కీలక శాఖల్ని అప్పచెప్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో ఆనం హయాంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆలయాల అభివృద్ధి కూడా భారీగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ నుంచి గెలుపొందినటువంటి సత్యకుమార్ కు దేవాదాయ శాఖ కేటాయిస్తారని చెప్పినప్పటికీ ఏదైతే ఊహించినప్పటికీ కూడా రామనారాయణ రెడ్డికి ఈ శాఖను కేటాయించడంతో కొంతమేర దీనికి సంబంధించి జిల్లాలో ఒక చర్చ అయితే నడుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే ఇటు నారాయణ అటు ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరికి కూడా కీలక శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం అయితే తీసుకున్నారు. యామిని, అంటే ఇటు నెల్లూరు చూసుకున్నట్లయితే ఆనం రామనారాయణ రెడ్డి గతంలో చాలా సీనియర్ మంత్రిగా పనిచేశారు, వేరే వేరే పార్టీల్లో కావచ్చు, అండ్ ఏ రకంగా చూసుకున్నా సీనియర్. సో మరి ఇటు చూస్తే నారాయణ కొత్త వ్యక్తి అనుకోవచ్చు, మంత్రి పదవులకు కావచ్చు, దేనికైనా కావచ్చు. మరి ఈయనకి ఏ ప్రాతిపదికన దక్కింది అనుకోవాలి? తప్పకుండా నారాయణ అనే వ్యక్తి 2014 నుంచి 2019 వరకు కూడా రాష్ట్రంలో కీలక బాధ్యతలు అయితే చేపట్టారు, మంత్రిగా కొనసాగారు. 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవిని ఇస్తూ మంత్రి పదవిని కూడా ఇటు నారాయణకి కూడా చంద్రబాబు నాయుడు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక అమరావతి రాజధానిని నిర్మాణం కోసం నారాయణకు కీలక బాధ్యతలను అయితే అప్పచెప్పారు. అమరావతిలో ఏదైతే ప్రస్తుతం రైతులు ఆందోళన చేస్తున్నటువంటి భూముల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అక్కడ సిఆర్డిఏకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, భూసేకరణ ఇతరత్ర అంశాల్లో నారాయణ కీ రోల్ గా మారారు. అలాగే మున్సిపల్ శాఖను కూడా పర్యవేక్షించారు. ప్రత్యేకించి రాష్ట్రంలో టిడ్కో నివాసాల దగ్గర నుంచి, టిడ్కో ఇళ్ల దగ్గర నుంచి ఎవరైతే పేదలకు పంపించేటటువంటి ఇల్లుకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా నారాయణ కీలకంగా మారినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలు కేసుల్లో కూడా నారాయణ వెళ్ళినటువంటి పరిస్థితి, ఏకంగా కేసులు పెట్టి కోర్టులకు కూడా తిప్పినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ క్రమంలో గతంలో 2014లో ఏ విధంగా అయితే మంత్రి పదవిని కేటాయించి ఏ శాఖలను అయితే అప్పచెప్పారో అదే విధంగా ఈసారి కూడా ఇటు
మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రాబోయేటటువంటి రోజుల్లో అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం రాజధాని పైన ప్రత్యేక చర్యలు తీసుకున్న సమయంలో సిఆర్డీఏకి సంబంధించినటువంటి పదవిని కూడా నారాయణకి అప్పచెప్తారనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి నారాయణ ఈసారి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ గతంలో ఇచ్చినటువంటి విధంగానే ఈసారి కూడా తీసుకొని దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణ పనులు, సిఆర్డీఏకి సంబంధించినటువంటి అంశాల్లో కీలకంగా అయితే మారబోతున్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.